చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం పర్యటనలో భాగంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏపీలో అందరు కూడా వృద్ధులే ఎక్కువైపోయారు. సో ఏపీని ముందుకు తీసుకెళ్లాలంటే యువతరం కావాలి. ఒక్కొక్కరు ఇద్దరు కాదు ముగ్గురిని కనండి. ముగ్గురిని కంటే మూడు ఎవరైతే పుడతారో వాళ్ళకి 30,000, నాలుగోసారి ఎవరు పుడతారో 40,000 ఇస్తాను అని చెప్పడం జరిగింది. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు ముగ్గురు పిల్లలకి 30,000, ఒక్కొక్కరికి 10,000, 30,000, ఒక్కరికి 30,000 పుట్టిన వాళ్ళకి ఎన్ని రోజులు ఇస్తారు? ఇదెందుకు ఆఫర్స్ పెడతారో నాకు అర్థం కాదమ్మా. ఫస్ట్ వాళ్ళు చెప్పినవి ఆ పిల్లలు ఇప్పుడు ఆశ చూపించి ఇప్పుడు పుట్టించారనుకోండి. ఇప్పుడు పుట్టిన తర్వాత ఇప్పుడు వాళ్ళు సపోజ్ హాస్పిటల్కే అయిపోతాయా 30,000? ఎక్కడిస్తాడు ఆయన 30,000? ఒక్కసారికి 30,000 ఇస్తానని చెప్తున్నాడంటే మళ్ళీ లైఫ్ లాంగ్ ఆ పథకం అనేది పెట్టారు అంటే ఆ పిల్లలకి ఇప్పుడు పుట్టిన పిల్లలకి సంవత్సరము ఇప్పుడు మన ఆయన జగనన్న పెట్టినట్టు మన అమ్మబడి పెట్టినట్టు సంవత్సరం వేస్తున్నారు కదా, అలా వేస్తే బాగుంటది. ఒక్కసారి పిల్లోడు బయటకు వచ్చాడు అనుకోండి, 30,000 వేసాడు. ఆ 30,000 ఎన్ని రోజులు వస్తాయి? వాళ్ళ ఖర్చులకి పోను ఏం మిగులుతాయి వాళ్ళకి? ఇవి అన్ని పథకాలు పెట్టేసి మళ్ళీ ఇంకా 2 సంవత్సరాలు టైం ఉంది కాబట్టి ఈ టైంలో వీళ్ళు ఇవి ఏంటంటే మనుషులకి పేదవాళ్ళకి ఆశ ఒకటి చూపిస్తారు. 100% నేను అదే చెప్తాను. ఎందుకంటే ఈ ఆశలు పెట్టడము, ఆశలు నిరాశలు చేయడము వీళ్ళకి ఒక అలవాటు అయిపోయింది. తర్వాత మన అన్నగారు మన జగనన్న గారు చెప్పిన అన్ని పథకాలు ఆయన పెట్టారు, కానీ ఆయన చేసుకుంటూనే పోయారు. కానీ ఏంటంటే బ్యాడ్ లక్. కానీ 2029 వస్తుంది కదా, అప్పుడు చూపిస్తాం మన తడాకా ఏందో. కానీ ఇది మాత్రం అమ్మా చూడు, ఒక్కసారికే 30,000 ఇస్తానంటే ఈ పథకం మాత్రం పథకమే కదా, ఇది పథకం లాంటిదే. కానీ ఈ పథకం లాంటిది ఆయన ఉన్నన్ని రోజులు వాళ్ళకి ఇవ్వాలి. అలా ఉంటే ఎవరికైనా ఏ పేద వాళ్ళకైనా కానీ బాగుంటది. కానీ ఇది ఎవరికి నచ్చదు. ఒక్కసారి అంటే ఎవరు ఒప్పుకోరు. కానీ నాకు కూడా నచ్చలేదమ్మా ఇది.